బాబాను మాత్రం ధ్యానించడానికి అలా చెయ్యలేవు. కాబట్టి బాబా గారు హారతలు రాపిచ్చి ఇచ్చాడు మనకు. నీ మనసు నిలబడదు, నీ మనసు నిలబెట్టి నన్ను గంటసేపు చూడలేవు. కానీ నా హారతులు పాడుతూ ఉన్నప్పుడు అర్ధగంట 40 నిమిషాలు నీ మనస్సును పక్కకు పోకుండా నా మీద నిలబెట్టి ఉంచగలవు. అందుకనే బాబా గారి విషయం చెప్పినప్పుడు సచ్చరిత అడిగితే రాయమన్నాడు, హారతులు అడిగి రాయించుకున్నాడు. కాబట్టి 45 నిమిషాలు అర్ధగంట సేపు బాబా నామజపాన్ని రకరకాల రూపాల్లో రకరకాల పద్ధతుల్లో చదివినప్పుడు మనసు ప్రపంచం నుంచి పక్కకు వచ్చి బాబా మీద మాత్రం నిలబడుతుంది. అది ఒక సాధనగా ఇచ్చాడు. ఆ సాధన ద్వారా మనం నెమ్మదిగా బాబా యొక్క నిరాకార రూపాన్ని కూడా ఎక్కువ సమయం ధ్యానించే స్థాయికి మనం చేరుకోవాలి. 12 సంవత్సరాలు ఒక్క విషయాన్ని కన్న తల్లిదండ్రులను కూడా గుర్తు చేసుకోకుండా తన గురువును ధ్యానించాడు. తన గురువు రూపం తన కళ్ళల్లో లేనప్పుడు ఈ ప్రాణాలే అనవసరం అన్నంతగా తప్పించాడు, ప్రేమించాడు. అంత తపన, అంత ప్రేమ, అంత అనన్య ధ్యానం చేయగలిగితే తప్ప దాన్ని సాధించడం అసాధ్యం. కాబట్టి రోజుకు అది పెంచుకోవాలి, వదిలేసుకోవాలి, చెయ్యాల్సినవి చెయ్యాలి. బ్రహ్మజ్ఞానాన్ని శరీరంతో ఉండగానే సాధించాలనే లక్ష్యం పెట్టుకోవాలి. బ్రహ్మజ్ఞానాన్ని శరీరంతో ఉండగానే సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నవాడు మాత్రమే తనను తాను పవిత్రుని చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అక్కడ మాత్రమే నీకు ఆ లక్ష్యం నిర్దేశించబడుతుంది. ఇంకా వేరే ఎక్కడ నీకు ఆ యొక్క బాధ్యత నీకు నిర్దేశించబడదు. అంత ఆత్మ సాక్షాత్కారానికి మనోశుద్ధి, మానసిక పవిత్రత ముఖ్యం. భగవత్ సాక్షాత్కారాన్ని తపస్సు ముఖ్యం. రావణ హిరణ్యకశిపుడు తపస్సు చేశారు, భగవత్ సాక్షాత్కారం పొందారు, కానీ రాక్షసులుగానే మిగిలిపోయారు. ఆత్మ సాక్షాత్కారం పొందిన ఏ ఒక్క వ్యక్తి కూడా మళ్ళీ రాక్షసుడిగా కానీ లేదా మామూలు వ్యక్తిగా కానీ మిగిలిపోయే అవకాశమే లేదు. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం అంటేనే మనోశుద్ధి, అరిషడ్వర్గ నిర్మూలన, జితేంద్రియత్వం, ఇవన్నిటిని సాధిస్తూ ఆత్మను పొందుతాడు. ఇంకా అది పొందిన తర్వాత వెనికిపోయే ప్రసక్తే లేదు. కానీ భగవత్ సాక్షాత్కారం ఓం నమో నారాయణ, ఓం నమ శివ అంటే వస్తాడు, ఒకడు కావాల్సిన వాడు వస్తాడు, వెళ్ళిపోతాడు. నువ్వు మళ్ళీ రాక్షసుడిగానే మిగిలిపోతావు. కాబట్టి గురు మార్గంలో మాత్రమే ఆత్మజ్ఞానానికి అవకాశం ఉంది. గురు మార్గంలో మాత్రమే ఆత్మశుద్ధికి అవకాశం ఉంది. ఆత్మశుద్ధిని పొందితేనే ఆత్మజ్ఞానం వస్తుంది. కాబట్టి ఆ దిశగా మనం ప్రయాణం చేద్దాం. అది ఈ జన్మక 100 జన్మలక తర్వాత సంగతి. కానీ దాన్ని లక్ష్యంగా పెట్టుకోకుంటే నీ మనస్సు యొక్క పవిత్రత కోసం నువ్వు ఎప్పుడు ప్రయత్నం చేయలేవు. ఎన్ని జన్మలెత్తినా అలాగే ఉంటావు అనే సత్యాన్ని కూడా గ్రహిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథ వారి దివ్య పదపద్మలను నమస్కరిస్తూ ఇక్కడ చేరిన బిడ్డలందరినీ కూడా వారు ఎన్ని జన్మలెత్తినా కానీ మా యొక్క చేతి దాన్ని విడిచిపెట్టకుండా చెయ్యిని పట్టుకొని నడిపిస్తూ కలలో కూడా మేము ఆయన స్మరించుకోగలం లేదో కానీ మమ్మల్ని మాత్రం ఆయన స్మరించుకుంటూ ఏ విధంగా అయితే నేను నన్ను మర్చిన మా ఆయన మరవలేకుండా అన్నాడో ఆ విధంగా ఆయనను మర్చిన మమ్మల్ని మరవకుండా మా యొక్క అజ్ఞానాన్ని క్షమిస్తూ శ్రీ సద్గురు బాబా సాయి, ఓం శ్రీ సద్గురు బాబా సాయి, तुझ वाचुनी आश्रय नाही भूतली, तुझ वाचुनी आश्रय नाही भूतली, मी पापी पतित धीमंदाहु, मी पापी पतित धीमंदा, तारणे मला गुरुनाथ झडकरी, तारणे मला साईनाथ झडकरी, तू शांति क्षमेचा मेरू, तू शांति क्षमेचा मेरू, तुम्ही भवार्णवीचे तारू गुरुवरा, तुम्ही भवार्णवीचे तारू गुरुवरा, गुरुवरा मजसी पामरा आता उद्धरा, त्वरित लवलाई, मी बुडतो भव भयडोई उद्धरा, मी बुडतो भव भयडोई उद्धरा, श्री सद्गुरु बाबा साई, ओम श्री सद्गुरु बाबा साई, तुझ वाचुनी आश्रय नाही भूतली, तुझ वाचुनी आश्रय नाही భూతలి. ఈ భూమి మీద సమర్థ సద్గురు సాయిబాబా వారి పాదపద్మములు తప్ప
అన్యమైనది ఏదీ నాకు దిక్కు కాదు. ఆయన మాత్రమే మనని ఉద్ధరించగలిగిన వాడు. జడ పదార్థము లాంటి పాపులము పతితులమైన మనని సన్మార్గంలో నడిపించి ఆ తర్వాత ఉన్నతమైనటువంటి సాధనా మార్గంలో ప్రవేశపెట్టి ఈ మానవ జన్మ చరితార్థం చేసుకోవడానికి ఒక సద్గురు సాయినాథుల వారి మార్గం మాత్రమే మనకు శరణ్యమని సంపూర్ణంగా నమ్ముతూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన సద్గురు సాయినాథుల వారికి, వేదికని అధ్యక్షత స్థానంలో ఉన్నటువంటి పెద్దలు, పూజ్యులు, మార్గదర్శకులు శ్రీ అప్పారావు గారికి, అలాగే మా బావగారికి, లేడనుకొని పాపం నానా రకాలుగా బాధపెట్టి మా కృష్ణకి ఇంతవరకు శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ అనేక అనేక సాష్టాంగ దండ ప్రణాములు, కృతజ్ఞతలు. సాయిరాం, సాయిరాం, సాయిరాం. ప్రవచనాలు వాళ్ళు వినలేని వాళ్ళు ఎవరినే చేతలెత్తండి. ఇంతవరకు ఆయన ప్రవచనం వినలేదన్న వాళ్ళు యూట్యూబ్ ద్వారా కానీ ప్రత్యక్షంగా కానీ ఎవరు లేరు. అంటే ఆయన అందరి మనసుల్లో ఎంత స్థానం సంపాదించాడో గుర్తించండి. అంటే ఆయన ఏ విధంగా చెప్తారన్నది ప్రత్యక్షంగా అవకాశం లేకపోయినా యూట్యూబ్లో ఆయన చెప్పిన విషయాలన్నీ శ్రద్ధగా వింటున్నారు. నేను ఒకటే ఫైనల్గా చెప్తున్నాను, ఆయన చెప్పింది బాబాగారు మనతో ఆయన ద్వారా మనం చెప్పించిన కొన్ని విషయాలు. మన జీవితంలో మార్పు రావాలి. మార్పు లేని జీవితం వ్యర్థం, ఒక మైలు రాయినది. ఏ విధంగా అంటే ఆధ్యాత్మికంగా మార్పు రావాలి. మనం ఎంత సంపాదించాము, ఎంత కూడబెట్టాము, ఎంత పేరు ప్రతిష్టలు తీసుకున్నాము, ఇది కాదు. ఆధ్యాత్మికంగా మన స్థానం ఏంటి బాబాగారి దగ్గర? నా దర్బారు జనులు అన్నాడు ఆయన, దురంధర్ సోదరులు. ఆ స్థానాన్ని మనం పొందగలగాలి. వీరు నా దర్బారు జనులు అన్నాడు దురంధర్ సోదరులని. సచరిత్రలో ఉంది, చదవండి. అది ఎప్పుడు మనం ఆయన దర్బారులో స్థానం సంపాదిస్తాము? అర్హత. ఆ అర్హత ఎప్పుడు సంపాదిస్తాము? ఆయన చెప్పినటువంటి సబూరి. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. సాయిదాస్ గారు ఇంచుమించుగా ఒక గంట సేపు చక్కగా మాట్లాడారు. అన్ని విషయాలు కూలంకషంగా A to Z చెప్పుకొచ్చారు. అయితే ఆయన చెప్పిన ఒక సందేశాన్ని ఏ విధంగా మనం ఆచరణలో తెచ్చుకోవాలి, తిరిగి మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఆయన ప్రవచనం వచ్చినప్పుడు పలానా ఆయన రోజు చెప్పారు, ఆయన చెప్పిన విషయాన్ని నేను శ్రద్ధగా విన్నాను, జీవితంలో ఆచరించాను, ముందుకు వెళ్ళాను అని ఒక మానసిక సంతృప్తి కలగాలి. అప్పుడే ఆయన ప్రవచనాల యొక్క సార్థకత మనం పొందుతాం. అంతవరకు మనం పొందలేము. ఏదో విన్నాము అయిపోయింది, మళ్ళీ ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు కదా అన్న బాధను కాదు. ఎందుకంటే కొంతమంది భక్తుల్ని బాబాగారు ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకున్న వారిలో ఈయనొకడు. అందువల్ల నా దృష్టిలో ఏమిటంటే ఆయన చెప్పిన విషయాలన్నీ శ్రద్ధగా విన్నాము. విన్నదాన్ని 1-2 సార్లు మననం చేసుకుందాం. మననం చేసుకున్న దాన్ని ఆచరణలో పెడదాం. ఆచరణలో పెట్టినప్పుడే గురువు సంతోషిస్తాడు. గురువు మన ఇచ్చే బంగారు కిరీటాలు కాదు, పూలహారాలు కాదు, ఏమీ దానికి సంతృప్తి పడడు. కానీ ఆయన ఇచ్చేది ఏమిటంటే భక్తి. ఎంతగా భక్తితో ఆయన దగ్గర చేరుతామో అంత దగ్గర అవుతాం మనం. అందువల్ల ఆయన ఇచ్చినట్టు అమూల్యమైన ప్రవచనాలు ఆయన గురించి చెప్పని అవసరం లేదు. ఎందుకంటే మీరు అందరికీ బాగా తెలుసు. అనర్గళంగా ధారపూర్వంగా అంటే ప్రవాహంగా మాట్లాడగలిగిన స్వామి బాబాగారు ఆయనకి శక్తి ఇచ్చారు. అంటే అందులో మొత్తం అంటే మరొక సాధనా మార్గాలు కూడా ఉన్నాయి. అంటే ఆయన నేను స్తోత్రం చేయడం లేదు. స్తోత్రం చేయడం ఏంటంటే ఉన్న విషయాన్ని చెప్పడమే నిజమైన సత్యం. ఆయన ఉన్న విషయాన్ని చెప్తే మీరు కూడా అవగాహన చేసుకుంటారు. ఆయన చెప్పిన దాంట్లో అన్నీ కూడా సత్యాలే. అంటే బాబా చివరిలో నేను చాలా ఇష్టపడినటువంటి పాట అది. చివరిలో పెట్టాడు ఆయన కాకడ హారతిలో, ఒరే మీరు ఎన్ని చేసినా చేయవలసింది ఇది మీకు గమిస్తాను, తుజ వాచుని ఆశ్రయ నాహి బుద్ధలి అనాలి మీరందరూ. నీ తప్ప నాకు వేరే శరణం లేదు, గతి లేదు, దిక్కు లేదు అన్న స్థానానికి, ఆ స్థితికి మీరు చేరినప్పుడు ఆ పాట పాడడానికి మన అర్హత. ఎంతవరకు కూడా మనకు అర్హత లేదు. ఏదో కాకడ హారతి 14 పాటలండి, చివరి పాట అయిపోయింది కాకడ హారతి కాదు. మన బాబా గారు ఇచ్చిన హారతులు చివరి ఎందుకు పెట్టారంటే సాధనలో అంచెలంచెలుగా పెరుగుతూ నీ జీవితాన్ని శరణాగతి చెందు, ఆ శరణాగతి పొందడమే నీ జీవిత లక్ష్యమని చెప్పడానికి చివరిగా ఆ పాట పెట్టారు. అందువల్ల మనం తెలుసుకోవాలి ప్రతి అర్థంలో కూడా. చక్కగా ఆయన చెప్పారు. చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే
కొన్ని మంచి విషయాలు కొంచెం ఒకప్పుడే జరుగుంటాం. యూట్యూబ్లో చూసేది వేరు, ప్రత్యక్షంగా వినేది వేరు. అందువల్ల చక్కగా మీరు చెప్పారు, చాలా సంతోషం, ధన్యవాదాలు. మళ్ళీ ఇప్పుడు హరిహరరావు గారు ఒకసారి వస్తే స్టేజ్ మీరు ఒకసారి రండి, ఎందుకంటే మళ్ళీ ప్రవచనం మొదలవుతుంది కదా.